ఇదన్నమాట అండి. 3. 4వ విషయం చూద్దామండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. త్వరగా చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం. చదువుతున్నారు లేదా? ఏముంటుందండి? క్షమించండి, 16 వచ్చిన కూడా ఇంకోసారి చదవమ్మా. 16 చదువు. అది అక్కడ సూర్యుడు అని ఉంది కదండి. సూర్యుని వలె ముఖము అన్నది దాని గురించి ఇంతకుముందు చెప్పాను. సూర్యుడు అంటే అర్థం ఏంటి? సూర్యుడు అంటే వేడి అని అర్థం. ఎలాంటి వాడు అండి సూర్యుడు? చంద్రగ్రహణం మీదకి వెళ్ళగలుగుతాం, సూర్యగ్రహణం మీద కాదు, సూర్యుడి మీదకి వెళ్తామా? చంద్రగ్రహణం కాదు, చంద్రుడి మీదకి వెళ్ళగలుగుతాం కానీ సూర్యుడి మీదకి వెళ్తామా? వెళ్ళే లోపలే పాట పాడేసుకుంటారు. సరిగ్గా కూర్చోబెట్టినమ్మా. ఏమైందండి? సూర్యుడు అంటే ఏంటి? వేడి. అంటే దీనికి వాక్యంలో సూర్యుని వలె ఎందుకు అన్నాడంటే పాపాన్ని దగ్నం చేసేదని అర్థం. పాపాన్ని ఏం చేస్తుందండి? దగ్నం చేసేది. ఇంకా పాపాన్ని దగ్నం చేసే పరిశుద్ధతని, తర్వాత నీతిమంతులకేమో వైద్యం, దుష్టులకేమో దహనం అంటది. ఆ సూర్యుడు అని ఉంది కదా, సూర్యుడు అంటే ఇది అర్థం. ఏంటో అర్థం? పాపాన్ని దగ్నం చేసే పరిశుద్ధత, నీతిమంతుడికేమో వైద్యుడిగా ఉంటుంది. అదే మలాకి గ్రంథం 4:12 రాయబడుతూ వచ్చింది. నీతి సూర్యుడు అని రాయబడుతూ వచ్చింది. అతని రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం. అంటే విశ్వాసులు కరెక్ట్ అయిన విశ్వాస జీవితం ఉంటే అది వైద్యం కింద మారుతుంది ఆ నీతి సూర్యుడి. తర్వాత చూసినట్టు అక్కడ రాయబడిన మాట ఏంటండి? ఇక్కడ చూసినట్టు అదే సూర్యుని చూస్తే దుష్టులకు దహనం లాంటిదట. దుష్టులు దహనం లాంటిది. దహనం అంటే అర్థం ఏంటి? దుష్టులకి కాల్చివేసేది, దహనం చేయడం. దేవుడు ఎక్కడన్నా మనుషులను కాల్చాడా? చెప్పండి, దేవుడు ఎక్కడన్నా మనుషులను కాల్చాడా లేదా అమ్మా? కాలువలో కదా కాల్చాడు. నేను కాల్చాడంటే మీరు కాలవలేదంటారు. కాల్చాడు ఎక్కడ? ఆదికాండం 19వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 24-25. ఆదికాండం 19వ అధ్యాయం 24-25 వచనాలు చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును ఆకాశము నుండి కురిపించి ఏం చేశాడండి? కాల్చేసాడు. ఎందుకు కాల్చాడు చెప్పండి. ఇప్పుడు ఆయన సూర్యుడు అంటే అర్థం ఏంటంటే వేడి అనగా ఈ వ్యాఖ్యానం ఈ యొక్క వేడిని దానికి వ్యాఖ్యానం ప్రకారం చూసినట్టే పాపాన్ని దగ్నం చేసే పరిశుద్ధత, నీతిమంతులకేమో వైద్యంతో కూడింది, దుష్టులకేమో దహనం లాంటిది. అంటే అర్థం ఏంటి? దహనము బైబిల్లో చేశాడు దేవుడు. ఎక్కడ? ఆదికాండం 19వ అధ్యాయంలో 24-25 వచనాల్లో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేశాడు. ఎందుకు దహనం చేశాడు? పట్టణంలో ఉన్న పశువులైనను మనుషులైనను నివాసులందరూ కూడా కాల్చేశాడు. ఎందుకు కాల్చాడు చెప్పండి? సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడడానికి రీజన్ ఏంటి? దుష్టులు, ఇంకా పాపం చేసేవారు, ఇంకా అర్థం కాలే, దేవదూతలతో కూడా పాపం చేయడానికి ఇష్టపడిన దౌర్భాగ్యులు ఎవరండి? దేవదూతలతో కూడా చూడండి. లోతు దగ్గరికి దేవదూతలు వస్తే ఏమంటున్నారు? అదిగో లోతు అంటాడు, అయ్యా నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో పాపం చేసుకుని ఏం చేసుకుంటారు చేసుకోండి, కానీ వాళ్ళు వదిలేయండి. కాదు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మా దగ్గర పంపించి మేము పాపం చేయాలి. ఎంత దౌర్భాగ్యులండి, ఎంత దారుణమైన జీవితం. దేవదూతలతో వ్యభిచరించడానికి పాపం చేయడానికి చూసిన దుర్మార్గపు జీవితం. అందుకే ఆకాశం నుండి దేవుడు చూశాడు, అగ్ని కురిపించాడు, మొత్తాన్ని నాశనం చేసేసాడు. ఏం లేదు, ఎప్పటికీ పచ్చ గరిక కూడా మొలవలేదంట సొదొమ గొమొర్రా పట్టణాల్లో. ఎప్పటికీ పచ్చ గరిక కూడా మొలవలా. కారణం ఏంటి? దహనం చేస్తే అలా ఉంటుంది. దేవుడు దహనం చేస్తే అలా ఉంటుంది. నామరూపాలు కూడా లేకుండా చేయగలడు. చూడండి, ఆకాశం నుండి మరో చోట దేవుడు దహనం చేసిన పరిస్థితి ఉంది. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని వచ్చి బలిపెట్టాను ఏం చేశాడు? బలి పశువును కూడా దహించి వేసింది. అక్కడ ఏమైనా ఉందా? ఏముందండి? బూడిదన్న ఉందా లేదో నాకు డౌటే. ఏముంది అక్కడ? దేవుడు దహనం చేస్తే నామరూపాలు కూడా ఉండవు, పుట్టగతులు ఉండవు అంటారు. చూసారా? మీకు పెద్దోళ్ళు అంటారు, మరి నీకు పుట్టగతులు లేకుండా పోతావారు అంటారే. వాళ్ళు పోవసలా, మనమే పోయేటట్టున్నాం. అంటే అర్థం ఏంటండి? దేవుడు దహనం చేస్తే
రవ్వ అంతా కూడా నీకు కనబడదు. నేను మొదట్లో చెప్పా ఈ టేబుల్ వర్తమానం మొదట్లో, ఆకాశం నుండి ఆ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిన తర్వాత నూతనమైన విషయం పరిశుద్ధ పట్టణంలో ఆ పరిశుద్ధ పట్టణం అపవిత్రపరచడానికి వచ్చినటువంటి ఆ సాతాను సమూహాన్ని అగ్ని దిగి వచ్చి కాల్చిన తర్వాత బూడిద కూడా మిగలటల్లా. సాతాను చివరికి నామరూపంలో కూడా పోతున్నాడు. సాతానుడికే దేవుడు అంత శిక్ష తీసుకొస్తుంటే సదోమ గొమొర్రా పట్టణంలో ఉన్న ఆ యొక్క ప్రజలకే, ఆ దౌర్భాగ్యమైన దుష్టత్వం కలిగిన వారికే అంత శిక్ష తీసుకొస్తే నన్ను దేవుడు విడిచిపెడతాడండి? వాళ్ళకంటే మనం ఏ విషయంలో గొప్పవాళ్ళని చెప్పండి బాబు. ఇక రేపు వారం నుండి మిమ్మల్ని కూర్చోబెట్టను, ఇక్కడ ఏదేదో వాక్యం అంటారని కూర్చోబెట్టా. అర్థమవుతుందండి? సదోమ గొమొర్రా పట్టణస్తులను కానీ ఆ యొక్క బలి పశువుని కానీ దేవుడు దహించి వేస్తే మనం ఎంతటి వాళ్ళం, ఏ పాటి వారు మనం అర్థం చేసుకోండి. ఆయన దహిస్తే నామరూపాలు కూడా ఉండవు, పుట్టగతులు లేకుండా అయిపోద్ది. దహించిన అనుభవం ఒక వ్యక్తి జీవితంలో తెచ్చాడు దేవుడు గర్వించడాన్ని బట్టి. ఎవరైనా అండి కాల్చిన అనుభవంలో తెచ్చాడు. ఎవరైనా? షద్రక్ మిషక్ అబేద్నెగోలు అనవాకండి, యెషయా కూడా కాదక్క. ఎవరు? నెబుకద్నెజర్ తన రాజ్యంలో ఉండి ఏం చేశాడండి? మరి అదే నేను చెప్పేది, అది నాకు తెలుగే నేను చెబుతుంది. గర్వించాడు. ఏమైంది చెప్పండి, అదన్నా తెలుసా లేదా నెబుకద్నెజర్ గురించి? వామ్మో, ఇవి కూడా తెలపోతే కష్టం అక్క. చెప్పండి, నెబుకద్నెజర్ ఏం చేశాడు? గర్వించాడు. ఏం చేశాడు దేవుడు? అడవి పంపించి, నెబుకద్నెజరా కాదా? నేను చెప్పేది మరి తప్పేమని చెప్పండి, నాకు కొద్దిగా మతిమరుపు కూడా ఉంది. నెబుకద్నెజరే కదండి. ఏడా తీసుకెళ్ళాడు? అడవిలో తీసుకెళ్ళి ఏం చేపించాడు? గడ్డి మేసేటట్టు చేశాడు. ఎవరు గడ్డి మేసేది? నెబుకద్నెజర్ అనవాకండి. గడ్డి మేసేది ఆవులు, పశువులు. ఇప్పుడు ఎవరు తింటున్నారు? గడ్డి మేస్తుంది నెబుకద్నెజరు. బుద్ధి వచ్చింది ఇప్పుడు. ఆ రోజు దేవుడు చెప్పాడు, నిజమైన దేవుని కాదని గర్వించినందుకు బుద్ధి వచ్చింది. కాల్చాడు. అక్కడ కాల్చబడిన దాంట్లో తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు. కాబట్టి దానియేలు, షద్రక్, మిషక్, అబేద్నెగోలు ఎలాగైతే అగ్నిగుండంలో బయటకు వచ్చారో అలా సువర్ణమని బయటకు తీసుకొచ్చాడు దేవుడు. అలా బయటకు తీసుకొచ్చాడు. ఆయన దహిస్తే నామరూపాలు ఉండవు. తిరిగి వచ్చిన తర్వాత గర్విస్తున్నాడా? తప్పు అయిపోయింది, బుద్ధి తెప్పాడు దేవుడు అని చెప్పని ఈ లోకమందుటే ఈ దేవుడు తప్ప మరొకరు లేడని చెప్పగలుగుతున్నాడు. జాగ్రత్త. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అంత రౌద్రాన్ని కూడా చూపించగలడు. ఎంత కాపాడుతున్నాడో, అగ్నిలో నుండి ఎంతగా కాపాడాడో అదే అగ్నిలో దహించగలిగిన వాడు కూడా. మనమందరం ఆయన ఒక కోణాన్ని చూస్తున్నాం. యేసు ప్రభు వచ్చాడు కాబట్టి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ప్రేమ, ఆయన దయాళత్వం, ఆయన సాత్వికం, ఆయన యొక్క ప్రేమనే మనం చూస్తున్నాం. రెండో కోణం ఉంది, సెకండ్ వైపు ఉంది. సెకండ్ వైపు కాదు, సెకండ్ సైడ్, వైపు కాదు, క్షమించండి, సెకండ్ సైడ్ ఉంది. ఏంటది? ఇది జడ్జిమెంట్. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఎంత విధేయుడుగా ప్రేమను చూపించాడో, సరిగా లేకపోతే అంతగా తీర్పు తీర్చడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. సెకండ్ సైడ్ ఉంది, అది చూడొద్దు మనం. జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. ఇక్కడ రాయబడిన 4వ మాట ఏంటంటే, ఆదికాండం రాయబడుతున్న మాట ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినట్టే అగ్ని దిగి వచ్చింది. ఇంకా చూసినట్టే 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అగ్ని దిగి వచ్చి దహించిన అనుభవం ఉంది. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఏలియా, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను, నీ 50 మందిని అర్థమవుతుందండి. దేవుడు దహిస్తే మళ్ళీ కనబడ్డారా? చూడండి, ఎవరినైనా కాల్ చేస్తే ఏముంటుంది చెప్పండి? బూడిదన్న దొరికింది. ఎవరినైనా కాల్చారు, చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కాలుస్తారు, చనిపోయిన వాళ్ళు కాలుస్తారు. బోన్స్ అన్న దొరుకుతాయేమో నాకు తెలీదు. బోన్స్ ఎప్పుడైనా ఎవరైనా చూసారా? కాలిస్తే బోన్స్ ఉంటాయా? ఉంటాయన్నా? ఉంటాయంట. బోన్స్తో పాటు ఏమన్నా తర్వాత బూడిది కూడా ఉండొచ్చు. కానీ ఈ దేవుడు గాలిస్తే అవి కూడా దొరకవండి మనకి. దేవుడు గాలిస్తే అవి కూడా లేవు. ఏలే ప్రార్థన చేశాడు, నేను నిజంగా దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను, నీ 50 మందిని దహించను కాక అన్నాడు. ఒక్కసారిగా ఆకాశం నుండి అగ్ని వచ్చింది, ఆయన ఆ 50 మందిని దహించి వేసేసింది. మరొకడు వచ్చాడు, అదే సిచ్యువేషన్ జరిగింది. ఇంకోటి వచ్చాడు బుద్ధి కలిగిన వాడు, ప్రభు అయ్యా నీ దాసునైనా నా ఎట్లా కనికరం చూపించి నేను నా 50 మంది సావటం దేనికి, నువ్వు దిగి వస్తే మంచిదే అని బతిలాడుకున్నాడు. దేవుడు కాలిస్తే మొదట వ్యక్తి తన 50 మంది, రెండో వ్యక్తి తన 50 మంది కనబడ్డారు. అక్కడ ఎక్కడ ఉండారు?
కాల్చేరన్న మాట తెలుస్తుంది కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలీదు. దేవుడు దహిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. నామరూపాలు ఉండవు. దేవునికి అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఏం చేసుకోవాలి? మనం సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందండి? సూర్యుడు వేడి, పరిశుద్ధత కలిగిన వాడు దుష్టులను, దోషం చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడని అర్థం. దహనం చేస్తాడని అర్థం. మనం దహనం అయిపోకూడదు. అందుకే అగ్ని ఆరుదు పురుగు చావని ప్రాంతంలో కాలిపోతున్నారు. ఎందుకు కాలుతున్నారు? దహిస్తున్నాడు. శరీరాలు అయితే కాలిపోతున్నాయి, ఆత్మ ఉండేది ఖచ్చితంగా. జాగ్రత్త ప్రియులారా. బల్ల అంటే, శరీరం అంటే ఎప్పుడో బాప్తిసం తీసుకున్నా కదా నాదేముందని బల్ల పాల్గొంటాను కాదు. బల్ల పాల్గొంటాం కాదు, బల్ల పంచాలంటే కూడా భయం ఉండాలి. బల్ల పంచాలంటే భయం ఉండాలా? బల్లలో పాల్గొనాలంటే భయం ఉండాలి. మా ఇంట్లో మేము సిస్టర్ కానీ మేము బల్ల చేసేటప్పుడు ఎంత భయభక్తులు ఉంటాం తెలుసండి. పిల్లలు కూడా ఆ ఏరియాకి రానివ్వను. పిల్లలు కూడా రానివ్వరు ఆ ఏరియాకి. ఒక్కసారి బల్ల పాత్ర ముట్టుకుని ఇంకేదన్నా ముట్టుకుంటే మళ్ళీ చేతులు కడుక్కుంటాం. చేతులు కడుగుతారు ఖచ్చితంగా. కడిగి మళ్ళీ దాన్ని ముట్టుకుంటాం. మళ్ళీ ఏదన్నా ముట్టుకుంటే మళ్ళీ చేతులు కడిగి మళ్ళీ ముట్టుకోవటమే. సోప్ వేసి అలా కడుక్కుంటాం. ఎందుకంటే అంత పవిత్రంగా ఉండాలి శరీరం అంటే. ఏదో రొట్టె చేసేలా అయిపోయిందని అనుకోవడం కాదు. ఇదే సిద్ధపరిచేవాళ్ళు ఎంత ఉంటే అందించేవాళ్ళు ఇంకెంత పవిత్రంగా ఉండాలో ఆలోచించండి. ఇప్పుడు రక్షణ లేదు, మారుమూసు ఉంది. రక్షణ ఉంది, మారుమూసు ఉందా? జీవితం సరిగా లేకపోయినా బలపంచేవాళ్ళు చాలామంది ఉంటారు. బలపంచడానికి రమ్మంటే పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. ఏ ధైర్యంతో వస్తున్నా, ఏ అవగాహనతో వస్తున్నా? బలపరచడం అంటే ఏంటి? ఏదో రొట్టె ఇతరులకు ఇవ్వడం అనుకుంటున్నామేంటి? హిజ్కియా తనను కాని పని తప్పుతో చేయటం ద్వారా మరణకరమైన శాస్త్రిని మరణం తెచ్చుకున్నవాడు ఉన్నాడు. జాగ్రత్త. ఆషామాషి కాదు బల్ల అంటే. ఏదో పాల్గొంటున్నానంటే కాదు. ముగిస్తున్నా. ఎన్నో మాట అండి ఇది. 4 సూర్యుడు అంటే వేడి, పాపాన్ని దగ్ధం చేసే పరిశుద్ధత, నీతిమంతులకు వైద్యం, ఇంకా దుష్టులకు దహనానికి సూచిస్తుంది. అది మొదటి స్వరం పలికిన ప్రభు ఇది చేయబోతున్నాడు. 5వ మాట చూద్దామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఇక నేను ముగిచ్చేస్తా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? మృతున్నైతేనే కానీ యుగంలో సజీవుడై ఉండాలి. ఇంకమ్మా చాలు అక్క. సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. సో ఇది ఎన్నో మాట అండి? 5వదిగా మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మొదటి స్వరం పలికిన ప్రభు చేసేవేంటి? ఇప్పుడు 5వ కూడా చేయబోతున్నాడు. ఏంటి? మరణము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ఏ తాళపు చెవులు ఉండండి చెప్పండి? మరణం యొక్క తాళపు చెవులు. మరణం యొక్క తాళపు చెవులు అంటే అర్థం ఏంటి తెలుసండి? మరణం యొక్క తాళపు చెవులు అనగా ఒక కంచు అని, చెవి అని, ఈ చాలా విషయాలు ఉంటాయి. తాళపు చెవి అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉంటాయి. ఇది విచిత్రమైన మాట చెబుతాయి. ఏనండి, టైం అయిపోతుందని టైం వైపు చూడవాకండి. ఖచ్చితంగా వాక్యం వైపు చూడండి. మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. మరలా అడుగుతున్నా చెప్పండి. మరణం యొక్క తాళపు చెవులు ఇప్పుడు చూడండి. ఆయన మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఒకడికి మరణం రావాలన్నా రాదు, ఆయన అనుమతిస్తే తప్ప. తొందరపడి నువ్వు మరణం పొందాలనుకున్నా జరగదు. తిమ్మతంకులు చూడండి, చచ్చిపోవాలనుకుని నెమ్మది లేక, మనశ్శాంతి లేక, ఏ దేవుడు మాట్లాడతలేదు కాబట్టి నెమ్మది లేక ఏం చేశాడు? చచ్చిపోదామని చార్మినార్ ఎక్కాడంట. మీరు ఎవరు ఎక్కవాకండి చెప్పానని. చార్మినార్ ఎక్కాడు. ఏం చేశాడు? దూకపోతున్నాడు. ఇప్పుడు చార్మినార్ అంటే ఒక ఫ్లోర్ వరకు ఎక్కనిస్తున్నారు. అప్పుడు చివరి వరకు కూడా ఎక్కేవాళ్ళంట. చివరి వరకు ఎక్కితే పక్కనే జరుగుతుంది, లారీలు అవన్నీ పోతున్నాయంట. పైనుంచి దూకితే ఏదో ఒక బండి మీద పడ్డాడు అనుకో, మరణించుకోకుండా కాలో చేయరిగితే కుంటోడు అయి ఉండాలి. ఇట్ట కాదు ఎవరో లాగినట్టు కూడా అనిపించిందంటే ఇట్ట కాదని చెప్పని తొందరగానే చావాలని చెప్పని రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చాడు. సికింద్రాబాద్ రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చాడు. రైల్వే ట్రాక్ దగ్గర రాలేదు, వచ్చి చచ్చిపోదాం అనుకుంటున్నాడంట. ఒక వాక్యం మాట్లాడుతుంది అక్కడ. రెతిఫైల్ బస్ స్టాప్ అని ఉండేది తెలుసండి మీకు? ఇప్పుడు సికింద్రాబాద్లో రెతిఫైల్ బస్ స్టాప్ అని ఉండేది. అక్కడ ఒక వాక్యం రాస్తుందంట. ఆ వాక్యాన్ని బట్టి తెలుసుకుని హెబ్రోన్కి వచ్చాడు. జీవితం మార్చుకుని 50 సంవత్సరాల పైనే సేవ చేశాడు దైవజనుడు. నా పేరు బొంతల కృష్ణమూర్తి, మా నాన్న పేరు బొంతల రామచంద్రమూర్తి, ఇలా చెప్పుకుంటూ వస్తాడు తిమోతిలో. గొప్ప సాక్ష్యం. ఏ దేవుడు మాట్లాడలా, ఏ చిన్న దేవుడు కనించి పెద్ద దేవుడు వరకు వెళ్ళాడు, ఏ దేవుడు అన్నాడు మాట్లాడలా. మాట్లాడే దేవుడి దగ్గరికి వచ్చాడు. స్వరం వినిపించబడింది.
రూములో ఉండి బైబిల్ చదువుతుంటే దేవుడు మాట్లాడుతుంటే గంతులు వేస్తున్నాడు. ప్రభా చాలు చాలు ఆ పాపం ఇంక నువ్వు మాట్లాడితే తట్టుకోలేనని సంతోషం పట్టలేక సంతోషం నేను చచ్చిపోతానేమోనని ఆ సంతోషం చచ్చిపోతానేమని చాలు ప్రభా ఇంక మాట్లాడొద్దు అన్నాడంట. దేవుని స్వరాన్ని విని వాడు మరణం కొరకు ఎదురు చూసినా మరణం రాలా. కానీ బైబిల్లో దేవుడు మరణం రావాలని కోరుకున్న మరణం ఎవరో ఒక వ్యక్తికి. ఎవరో చెప్పండి, ఎవరక్క, ఎవరు పెద్దగా చెప్పండి. ఏలియా. వాళ్ళు ఎందుకు మరణం కోరుకుంటారండి? కయ్యూను. ఎవరండి కయ్యూను? కయ్యూను ఎవరు? హేబేలుని చంపినోడు అనవాకండి, హేబేలు యొక్క అన్న. ఎవరండి? హేబేలు యొక్క అన్న. కయ్యూను చరిత్ర ఏంటి అంటే మరణం యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉండే అని అర్థం. ఆదికాండం 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయ్యూను చంపినేడలా వానికి ప్రతిదండన 7 కలుగును. మరి ఎవడైనా కయ్యూను కనుగొని అతను చంపకుండినట్లు యెహోవా అతనికి గుర్తు. అది ఇప్పుడు అర్థమవుతుందండి. మరణం ఏం జరుగుతుందండి? మరణం ఏమవుతుంది? ఎవడో కూడా చంపడానికి అధికారం లేదు. ఒకడు వచ్చి నిన్ను చంపాలన్నా వీడే భయం, ఎందుకంటే వీడిని చంపితే నాకు 700 శిక్ష వచ్చిందని. అదే మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర పెట్టాడు. నువ్వు సావలేవు, నువ్వు బతకలేవు. ఈ భూమి మీద అట్టగా దరిద్రాన్ని అనిపిస్తూ ఉండాలి. అదే మరణపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయండి. మరణపు నువ్వు చావాలని వెళ్ళినా కొందరు వ్యక్తులు గొర్రెపిల్ల మహా ఉగ్రదినం వచ్చింది మమ్మల్ని మరుగు చేయండి అని కొండల దగ్గరికి వెళ్తున్నారు. కొండ ఏం చేస్తుందండి? మౌనంగా కూర్చున్నది. నాకెందుకమ్మా, అది గొర్రెపిల్ల ఉగ్రత దినం, నా మీద కూర్చుంది ఆ ఉగ్రత, నాకెందుకని మౌనం కూర్చున్నది. మరణం రావాలని ఎదురు చూస్తావు, మరణం రాదు. నాకు ఈ బ్రతుకు బతికే కంటే చావటం మంచిది అనుకుంటావు, చావు రాదు. ఎందుకు? మరణం తాలపు చెవులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నువ్వు చస్తూ బతుకుతూ ఉండాల్సింది ఈ లోకంలో, నీ బతుకు అంతే చచ్చే వరకు. అట్లా పెట్టేశాడు మరణపు తాలపు చెవులు. కయ్యూను చావాలన్నా చావు రాదు. ఇప్పుడు బ్రతకాలన్నా బ్రతుకుడానికి కూడా అవకాశం లేని బ్రతుకు. ఎందుకంటే ఎంత బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టు ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ బ్రతుకులో ఉపయోగం ఏంటి? పోనీ ఎవడన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి నన్ను చంపయ్యి అంటే నేను నుదుటి మీద గుర్తేసేసాడు. నేను నుదుటి మీద గుర్తేసాడు. ఓహో నువ్వు కయ్యూను కదా, నేను చంపకూడదు. అయ్యా డబ్బులు ఇస్తాను, నన్ను చంపు. ఓ నాయన, నువ్వు డబ్బులు ఇచ్చిన నీ పాదాలకు వందనాలు చెల్లిస్తాను అయ్యా. నేను చంపితే నేను 700 శిక్ష అనిపించాలి నాకు వద్దు బాబు. పర్వతాల దగ్గరికి వెళ్తారా? కొండల మీద నుంచి కొండ దగ్గరికి వెళ్ళి దూకాలన్నా కొండ కూడా కాలు జారినా కొండ కాపాడింది. ఒకవేళ దరిద్రం కొద్ది దూకినా ఏ చెట్టు మీద పుట్టలు కాపాడతాయి, నువ్వు చావు కూడా బతికెత్తాయి. ఎందుకు? మరణం తాళం చెవులు ఆయన చేతిలో ఉంటాయి. నువ్వు చావలేవు, బతకలేవు. నడి మధ్యలో ఉండి చచ్చి బతికినట్టుకు నువ్వు ఉండటమే. ఎప్పటి వరకే? ఆయన నీ తాళాన్ని ఓపెన్ చేసేంతవరకు కూడా, నీ మరణపు తాళం చెవి ఆయన ఓపెన్ చేసేంతవరకు కూడా చస్తూ బతుకుతూ ఉండటమే. అందుకే చాలామంది బ్రతకలేక చావలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ లోకంలో. మరణపు తాళపు చెవులు. నువ్వు మరణాన్ని కోరుకున్నా, నా భర్త తిడుతున్నాడు చస్తా, నా భార్య తిడుతున్నాడు చస్తా, నా పిల్లలు తిడుతున్నారు చస్తా, నేను ఎంత జాబ్ చేసినా నా ఇంట్లో విలువ లేదు, ఈ బతికంటే చావటం మంచిది అనుకున్నావా? నీ మరణం తాళపు చెవులు ఆయన దగ్గర నువ్వు చావాలన్నా చావలేవు. 2011-12 చావాలనే ఆలోచన కలిగి టాటా కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు సేవకు రాలా. రక్షణ మారుమోసు పొందిన తర్వాత మా ఇంట్లో సన్నివేశం జరిగింది. దాన్ని బట్టి నేను ఏం చేశానంటే, ఏదో కాదండి డైరెక్ట్ చెప్పేస్తా, సిస్టర్ కూడా నాకు తెలియని ఏముంటాయి, ఇప్పుడు అంతా అయిపోయిందిలేండి, తల మీద జుట్టు కూడా రాలిపోయింది కాబట్టి ఏముండదు. ఇప్పుడు మా మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని మా ఇంటి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే మా అమ్మగారు చచ్చిపోయిన తర్వాత మా మేనత్త కొడుకు ఏం చేశారంటే, వాడికి ఇచ్చామంటే మేము చచ్చిపోతాం అన్నారంట. మా మేనమామ ఏం చేశాడు, వాడికిస్తే మీరు చావటం దేనికిరా, సచిన బతికిన నేను ఎవడోడికి ఇచ్చేద్దామని మీకు నచ్చినోడికి ఇవ్వండి అని చెప్పని కొద్దిగా నా దగ్గరికి రాకుండా వేరే వాడికి ఇచ్చి చేసేసారు. పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళి అయ్యేటప్పుడు కూడా నాకు తెలియదు అసలే ఆ పెళ్లి విషయం కూడా అయిపోయింది. ఈ విషయం తెలవగానే, పెళ్లి సంగతి తెలవగానే నాకు అనిపించింది, మా అమ్మగారు ఉంటేనే ఇస్తానన్నారు, ఇప్పుడు నేను ఇవ్వనంటున్నారు, ఎందుకు నేను బతకాలి, నేను ఇష్టం వచ్చినా దొరకలేదు కదా, చస్తే బెటర్ అని చెప్పని చచ్చిపోదాం అనుకున్నా. అప్పటికి రక్షించబడి ఉండా. కొడుకుని ఇట్లా పైకి తలెత్తి చూసా, ఫ్యాన్ తిరుగుతుంది, మనకు సమీపంగా ఉండేది కదా తొందరగా ఉరేసుకోవడానికి, దానికి ఉరేసుకొని అనిపిస్తుంది ఫ్యాన్కి. మళ్ళీ చూసినట్టయితే ఏదో తిని సింక్ దగ్గరికి చేకొడుకోవడానికి వెళ్ళా, సింకులో పడి చావమంటుంది. బాత్రూమ్కి వెళ్ళా, ఈ బాత్రూంలో పడి చావమంటుంది. ఇంకా విచిత్రం చెప్పమంటామండి, ఓ స్పూన్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకుని దాంట్లో పడి చావమంటుంది. ఎట చేస్తారు చెప్పండి? అసలు స్పూన్లో నీళ్లు పోసుకుని ఎవడని చేస్తాడా? ఈ ప్రేరేపణ సాతానుడు, చచ్చిపో నీకు కావాల్సిన దొరకలేదని.
సరే ఎటు చచ్చిపోతాం, ఎందుకులే ఈ బాధ అంతా కూడా భూమి మీద ఉండే ఉపయోగం ఏందని ప్రార్థన చేసి, ఎందుకు ప్రార్థన చేసినంటే రక్షించబడ్డా కదా, మళ్ళీ ఆయన దేవుడు చెప్పకుండా చచ్చిపోతే పరలోకాన్ని తీసుకోడేమో, నరకాన్ని పంపిస్తాడేమోనని ప్రార్థన చేసే, ప్రభువా నేను చచ్చిపోతున్నానయ్యా, నా బాధ తట్టుకోలేకపోయినా చచ్చిపోమని ఆలోచనలు వస్తున్నాయి కదా, ఈ ఆలోచన కూడా నువ్వే పంపించుండొచ్చేమో, నాకు తెలియదు ప్రభా నేను చచ్చిపోతున్నాయి. ఎప్పుడైనా దేవుడు చచ్చిపోమని ఆలోచన పంపిస్తాడా? అది అజ్ఞానం, సాతాను ప్రేరేపణ. చచ్చిపోతామని చెప్పని అనుకుంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఒక ఆలోచన పుట్టించాడు. ఒరే నువ్వు ఎక్కడ మారుమూసి పొందేవో, ఎక్కడ పాపాలు ఒప్పుకున్నావో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి చచ్చిపో. ఓహో ఇదేదో బాగుండట్టుంది, ఎందుకంటే దేవుడు నాకు పెద్ద కిరీటాన్ని ఇవ్వడానికి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి రమ్మన్నాడని బయలుదేరా. ఆర్టీసీ క్రాస్ రోడ్కి హెబ్రోన్ చర్చికి వెళ్ళక మునుపు విఎస్టీ పవర్ స్టేషన్ దగ్గర నేను ఉండేవాడిని. ఇప్పుడు ఫ్లైఓవర్ వేసేటప్పుడు లేదు, అప్పుడు బండి మీద వెళ్తుంటే డివైడర్లు ఉండే, డివైడర్ గుద్దు అవతల లారీ వస్తుంది, తొందరగా చచ్చిపోతాం అనిపిస్తుంది. లోపలేముంది, చచ్చిపోతులే, ఎటు చచ్చిపోతున్నావు కదా, కొద్దిగా ఓపి పట్టు అనిపిస్తుంది. సరే అని చెప్పాను. ఆర్టీసీ క్రాస్ రోడ్లో అప్పుడు సిగ్నల్స్ ఉండే, ఇప్పుడు లేవు. సిగ్నల్స్ ఉండే, ఆ సిగ్నల్స్ దగ్గరికి వెళ్తుంటే ఇదిగో లారీ వెళ్తుంది, ఇదిగో బస్సు వెళ్తుంది, త్వరగా గుద్దే చచ్చిపోతాం అంటే, సర్లే గుద్దుదులే, ఓపి పట్టు. రెండిటికి పోరాటం నాలో. దేవునికి సాతానుకు పోరాటాలు జరుగుతుంది. సాతాను నేను చచ్చిపోమన్నాడు, దేవుడేమో సమయం ఉంది ఆగాగు అంటున్నాడు. సరే దేవుని మాట నెగ్గిద్ది. హెబ్రోన్కి వెళ్ళా, బైక్ ఆడ పెట్టాడు, స్టాండ్ వేసి ప్రార్థన చేసుకున్నా. ప్రభా నేను చచ్చిపోతున్నా, నువ్వే వచ్చి ప్రార్థన చేసుకోమన్నా కదా, చేసుకున్నా ప్రభా, తిరిగి నేను ఇంటికి చచ్చిపోతున్నాను, యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి అని వెళ్ళిపోతున్నాను. ఇదే నేను చేసిన ప్రార్థన. బయటకు వస్తుంటే బండి దిగిపోయే టైంకి ఓ సహోదరుడు వచ్చాడు. బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఇంకేం పని ఉంది, సావటానికి వెళ్తున్నానంటే ఒప్పుకుంటాడా? ఇంటికి వెళ్తున్నానన్న పని ఉందన్న. ఆయన అన్నాడు, బ్రదర్ ఇంటికి వెళ్తావు కానీ మందిరంలో చిన్న పనులు చేసి వెళ్తావా అన్నాడు. ఓ చావబోయే ముందర చిన్న పని, దేవుని పని చేస్తున్నావు అంటే పెద్ద కిరీటం వచ్చింది, ఇందుకోసమే దేవుడు నన్ను వెళ్ళమన్నాడేమో, నిజంగానే ప్రార్థన చేయాలి, సరే పని చేస్తా బ్రదర్ ఏంటో చెప్పు అన్న. అది యూత్ క్యాంప్ టైం. వెళ్ళాను. ఆయన ఎంత తెలియగలవాడంటే చిన్న పని అని చెప్పని తెల్లారి 9 దాకా చేయించాడు. సాయంత్రం 4 గంటలకు వెళ్ళినోడిని తెల్లారిన తర్వాత 9 దాకా చేస్తానే ఉన్నాను నైట్ పూట. 2012లో హెబ్రోన్లో వాష్రూమ్స్ లేవు సిస్టర్స్కి. ఇప్పుడు సండే స్కూల్ జరిగింది అక్కడ రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్ కానీ సిస్టర్స్ కాంపౌండ్లో అప్పుడు పిల్లర్స్ వేసి ఉండే స్లాబ్ వేసి ఉంది. దానికి మేము రేకులతో వాష్రూమ్స్ కట్టాం. యూత్ క్యాంప్కి రేకులతో వాష్రూమ్స్ కట్టాం. ఆ రేకులతో కట్టేటప్పుడు కాలు జారి పక్క పడితే చచ్చిపోతాం కూడా. ట్రాన్స్ఫార్మర్ కూడా ఉండే, ఆర్బీఐ కాలనీ ఉంటుంది పక్కన. అట్లాంటి పరిస్థితులు దేవుడు కాపాడాడు. సంతోషంగా పెద్ద ఇసుక మూటలు అన్నీ కూడా మోసేసాం. పొద్దున్నే లేసా, కడుపు నిండా తిండి పెట్టారు హెబ్రోన్ వాళ్ళు, మంచిగా పెట్టారు, నైట్కి పెట్టారు, పగల కూడా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారు. కడుపు నిండా తిన్నా. టైం చూసుకున్నా 9 అయింది. అన్న నేను డ్యూటీకి వెళ్ళాలన్నా అంటే సరే వెళ్ళి బ్రదర్ అన్నారు. వెళ్ళి సాయంత్రం కల్లా మళ్ళీ వచ్చేసేసి అన్నారు. ఓకే బ్రదర్ అని చెప్పి పని చేసిన. బండి దగ్గరకు వచ్చా, బండి తీసా, ప్రార్థన. నాకు ఎప్పుడు కూడా ఒక అలవాటండి, బండి తీసేటప్పుడు ప్రార్థన, బయటకు వెళ్ళేటప్పుడు, వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటా. అక్కడికి వెళ్ళి ఎక్కడికన్నా ఆపిన తర్వాత ఇక్కడ దాకా తీసుకొచ్చి వందనాలని చెబుతా, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుని ఎక్కడికి వస్తా, మళ్ళీ ఎక్కడికి వచ్చి వందనాలు చెబుతా. అది నా అలవాటు. నా పితరులు నాకు నేర్పింది. నా సేవా జీవితంలో నా పెద్దవారు కొరినంకులు తిమ్మదంకులు అది నేర్పారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి, వెళ్ళిన తర్వాత కృతజ్ఞత చెల్లించాలా, ఆ నుంచి బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయాలి, ఇంటికి వచ్చిన కృతజ్ఞత చెల్లించాలి. అది నా జీవితంలో. నేను ఎప్పుడు బండి ఎక్కి ఎక్కడ దిగినా కానీ ప్రార్థన చేస్తా, కృతజ్ఞత చెల్లిస్తా. వెళ్ళే మార్గం 4 సార్లు బండి ఎక్కి 4 సార్లు దిగినా కృతజ్ఞత చెల్లిస్తానే ఉంటే ప్రార్థన చేస్తూ ఉంటాను. అయితే ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఆలోచన వచ్చింది. అరే నేను ఎప్పుడు హెబ్రోన్కి రానే, ఎప్పుడు వచ్చినా ఎమ్మటే వెళ్ళిపోయేవాడు. నా బ్రతుకు ఎలాంటిదంటే ఒకరోజు సాక్ష్యం చెబుతా. జాబ్ చేసేటప్పుడు హెబ్రోన్కి వచ్చేటప్పుడు, హెబ్రోన్లోకి వెళ్తే చాలా టైం పట్టిద్దని ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మనసులో ఏముందో అదే చెబుతున్నా. ఎక్కువ టైం అనుకుంటున్నారు కదా, అట్లా ఎక్కువ టైం పట్టిద్దని వద్దురా బాబు హెబ్రోన్ అని చెప్పి అనుకున్నాను. ఒకవేళ హెబ్రోన్కి వెళ్తున్నా, ఎందుకు వెళ్ళేవాడిని తెలుసా అండి, ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా థియేటర్ ఉండే. అప్పుడు ఏం చేసేవాడిని, శనివారం నైట్ రిజర్వేషన్ చేసుకునేవాడిని సినిమా హాల్లో. ఏ సినిమా వచ్చింది దానికి రిజర్వేషన్ చేసుకునేవాడిని. ఆదివారం ఏం చేసేవాడిని, పొద్దున్నే మందిరానికి వెళ్ళేవాడిని. హెబ్రోన్కి వెళ్ళి అందరూ బల్ల ఎత్తే టైం 1:30 అయింది. చేయెత్తే టైం, బల్లలో పాల్గొనే టైం 1:30. ఆ 1:30కి నేను అటు చూసేవాడిని, ఎవరో నా ఎంక చూస్తలా, అందరూ చేతులు ఎత్తుకుని ఉన్నారు కదా అని చెప్పని సిద్ధపడిన వారు చేయత్తమంటారు కదా. అప్పుడు ఏం చేసేవాడిని, సైలెంట్గా బయటకు వచ్చేసి ఒక బ్రెడ్ ఏదో ఒకటి తినాల్సింది తిని మళ్ళీ అదే ఆ బైబుల్లోనే సినిమా టికెట్ తీసుకుని మందిరానికి వెళ్ళేవాడిని. అదే బైబుల్ తీసుకుని సినిమా హాల్కి వెళ్ళిపోయాడు. సినిమా హాల్కి వెళ్ళి సినిమా హాల్లో కూర్చుని, ఇది సంధ్యా థియేటర్లో నా జీవితం యథార్థ సంఘటన జరిగింది. 35mm సంధ్యా థియేటర్లో. ఇప్పుడు మీరు వెళ్ళి సినిమాకి వెళ్ళి చూడొద్దు, మా సేవకుడు చూశాడంటాను. ఆ థియేటర్ వైపు దగ్గర కూడా వెళ్ళమాకండి. కానీ వెళ్ళేవాడిని, ఆ యొక్క బైబుల్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్ళేవాడిని. ఆ బైబుల్ తీసుకునే హెబ్రోన్కి వచ్చేవాడిని. ఆ బైబుల్లోనే సినిమా టికెట్ ఉండేది, అదే సినిమా టికెట్ తీసుకుని సినిమా హాల్కి కూడా వెళ్ళి ఎంత దౌర్భాగ్యం జీవించేవాడిని. ఆ రోజు బండి తీసుకుని వస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎప్పుడు హెబ్రోన్లో పనిచేయను కదా, నేను ఎందుకు వచ్చానంటే, నువ్వు నిన్నటి దినం చనిపోవాలనుకున్నావు,
నువ్వు చనిపోవటం దేవుని చిత్తం కాదు. నీ ద్వారా ఎన్నో ఆత్మను సమకూర్చాలి. నీ ద్వారా ఎంతోమందిని సంఘంగా సిద్ధపరిచి దేవుని రాజ్యాన్ని తీసుకోవాలి. అందుకే నువ్వు చావకూడదు. బైబిల్ ఉంది, నేను చావును సజీవున్నాయి యెహోవా క్రియలు వివరిస్తా. నువ్వు చేయాల్సిన పని అదే. ఆ తర్వాత నుండి మరణము అనే ఆలోచన వచ్చిన, నేనెందుకు చావాలి, నా ప్రభు కోసం సేవ చేయాలన్న ఆలోచన, ఆ తర్వాతే సేవకు వచ్చా. ఆ తర్వాతే సేవా జీవితంలో నడుస్తూ వచ్చా. ఎన్నో అనుభూతులు. ఒకరోజు వండుకున్న అన్నం 3 రోజులు తిన్న రోజులు కూడా ఉండే. నీరు కారుతున్నప్పుడు అప్పటికి పెళ్ళి అవ్వాలి. నేను అన్నం కూర వండుకునేటప్పుడు, కూర తినేటప్పుడు దాంట్లో నూనె ఉండేది కాదు. ఎవరిని అడగలేం. అది మాకు నేర్పిన సేవ జీవితం. పక్కన వాళ్ళు అడగటానికి లేదు, అన్న కూర నూనె లేదని నీళ్లు పోసుకుని అదే కూర వండు తినేవాడు. ఒకరోజు కారం ఉండేది కాదు, దాంట్లోనే అట్టగా వండు తినేవాళ్ళం. అది సేవలో బ్రతుకునాది. ఈరోజే ధనం ఉంది, డబ్బు ఉందంటే ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ దగ్గరికి అన్నా నీకు జైగొట్టే రకం కాదు. నేను బ్రతికే అనుభవించా. కారం లేకపోయినా నీళ్లతో అన్నం వండి తిన్నా, నూనె లేకపోయినా నీళ్లతో అన్నం వండుకు తిన్న దినాలు ఉన్నాయి. ఒకరోజు వండుకున్నాను, 4 రోజులు పాసిపోయినా నీళ్ళ కారుతున్నా. ఇది నాకు ప్రభు ఇచ్చాడని దేవునికి వందనాలు చెప్పి తిన్న దినాలు ఉన్నాయి. నా సేవా జీవితంలో ఆషామాషిక సేవలో నిలబడినాను కదా. అందుకే ఎన్ని ఒడిదుడుకులు ఉండా నిలబడతానంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ఎక్కడైనా సరే అనుభూతులు ఉన్నాయి. అర్థమవుతుందండి ప్రియులారా? ముగిస్తున్నా. మానవుడి జీవితంలో ముగింపు దినాలవి. నా మరణపు తాలపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు మరణించాలి, ఎప్పుడు చావాలి ఆయన దగ్గర ఉంది. నీకు మరణం రాదు, అటని నువ్వు బ్రతకలేవు. రెండింటి మధ్యలో ఉంచుతాడు. ఎందుకు? మరణపు తాలపు చెవులు ఆయన దగ్గర ఉండే నీకు నాకు బుద్ధి చెప్పడానికి. ఈ మాటలు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అనుకోవచ్చు. ఓ రోజు నేను పడకలో ఉన్నప్పుడు ఈ మాటలు గుర్తు తెచ్చుకుంటావు నువ్వు ఖచ్చితంగా. ఇసుకే ఆ పడకలో ఉన్నప్పుడే ఒకప్పుడు నీ సన్నిధిలో ఎలా ఉండాలో జ్ఞాపకం చేసుకో ప్రభుని ప్రార్థన చేశాడు. ఆ దినం రాకముందు సరి చేసుకోవాలి. వాళ్ళ దగ్గర 5, 6 మాట చూద్దామండి, ముగిస్తున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. చాలమ్మా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పాతాళముల యొక్క తాళపు చెవులు నా స్వాధీనం. అంటే పాతాళానికి సంబంధించిన తాళపు చెవులు ఎక్కడ ఉండేయండి? ఇప్పుడు నువ్వు పాతాళానికి వెళ్ళాలన్నా నీ ఇష్టం లేదు. పేతురుకి పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడా లేదండి? యేసు ప్రభు దగ్గర ఏ తాళాలు ఉన్నాయి? ఎందుకుండే చెప్పండి మీరు ఎవరైనా? నేను చెబుతా చూడండి. అక్క బాగుండవా, నువ్వు నేను ఒకటే కులం, నువ్వే నేను ఒకటే, పద మన ఇద్దరం వెళ్దాం లోపలికి. అట్ట పేతురు చేస్తాడనే నచ్చనుండి ఏమంటాడు? నువ్వు నాకు నచ్చలా, నువ్వు నేను లోకంలో ఉన్నప్పుడు నన్ను కొట్టావు, నువ్వే నా మీద చెప్పావు, ఇదిగో ఈయన ఆయనతో పాటు ఉన్నాడని, నిన్ను బట్టి నేను 3 సార్లు అబద్ధం ఆడా, కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళి అంటాడు. అంటే ఆయనకి ఇష్టం ఉండవని పరలోకానికి, ఆయనకి ఇష్టం ఉండవని నరకానికి పంపిస్తాడు. అందుకు ఆయన ఏం చేశాడు? పాతాళపు తాళ చెవులు ఆయన దగ్గర పెట్టుకుని పరలోకాన్ని ఈయనకి ఇచ్చాడు. అయ్యా పాతాళానికి నీ ఇష్టం వచ్చినట్టు పంపించడం కాదు, నేను సిలువ వేసాడు అనుకో, ప్రభా ఈడు సిలువ వేసి నరకానికి సిలువే పట్టాడు కదా, నరకానికి వెళ్ళాను కాక అన్నాడు అనుకో, వాడు నరకానికి వెళ్ళాలి. అందుకే పాతాళపు తాళ చెవులు పేతురు దగ్గర పెట్టలా. ఎవరి దగ్గర పెట్టారు? ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన జ్ఞానవంతుడే కదా. పరలోకపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు. పేతురు ఇదిగో ఈయన పరలోకాన్ని పంపించండి, పంపించాలి. ప్రభా ఈయన నన్ను సిలువ వేసాడు కదా, నీకెందుకయ్యా పంపించు లోపలికి ముందర. సిలువేశాడు ప్రభా, నన్ను తిట్టాడు ప్రభా, నన్ను అవమానించాడు ప్రభా, నీకెందుకు, నేను పంపిస్తున్నాను కదా, పరలోకం తాళపు చెవులు తెలిసి నువ్వు లోపలికి పంపించు. ప్రభా ఈయన నరకానికి వెళ్ళాలి, నేను చెప్తున్నాను పరలోకాన్ని పంపించు. పాతాళపు తాళ చెవులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు? ఎవరిని అక్కడ పంపించాలో ఆయన తెలుసు, ఎవరిని పాతాళాన్ని పంపించాలో ఆయన తెలుసు. జాగ్రత్త. దీని గురించి చాలా వివరణ ఉంది, నేను టైం లేదు కాబట్టి ముగిస్తున్నా. పాతాళపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రతి పాతాళపు తాళపు చెవి ఆయన దగ్గర ఉంది. యోబు గ్రంథంలో 21:13 రాయబడుతూ వచ్చింది, 24:19 రాయబడుతూ వచ్చింది, 26వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది పాతాళం గురించి. పాతాళం ఏం చేస్తుంది తెలుసండి? సజీవులు ఉండగానే మింగేస్తుందంట, బ్రతికున్నప్పుడే మింగేస్తుందంట. వద్దు, పాతాళపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే నష్టం. ఇప్పటికైనా మనం పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలనేది ఆయన చేతిలో ఉందని. మన ప్రవర్తన సరిగా లేకపోతే పాతాళపు తాళపు చెవులు ఉన్నాయి కాబట్టి నరకానికి వెళ్తాం. ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి నరకానికి వెళ్తాం. అదే జీవితం బాగుంటే పేతురు ద్వారా పరలోకపు తాళపు చెవులు దేవుడు తెరిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళటానికి మనం సిద్ధపడుతున్నాం? అసూయ, కోపం, ద్వేషం, అహంకారం, కలహం, కోపాలు, ఉద్రేకాలు, ఇంకా విభేదాలు, వీటన్నిటికి కారణం పరలోకానికి వెళ్ళేది కాదు, ఇది నరకానికి వెళ్ళే మార్గం. పరలోకానికి తాళపు చెవి పేతురు దగ్గర పెట్టాడు.
నిన్ను పంపించాలంటే పరలోకానికి నువ్వు నేను వెళ్ళాలంటే పేతురు దగ్గర నుండి వెళ్ళాలి, లేదా నరకానికి వెళ్ళాలంటే ఆయన తాళపు చెవి. ఏ తాళపు చెవి మన కొరకు ఆయన తెరవబోతున్నాడు నేను చెప్పవసలా, మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోయింది. మన కొరకు ఏ తాళపు చెవి ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మనం జీవించే జీవితం ఎలా ఉందో దాన్ని బట్టి మనకి ఏ తాళం ఓపెన్ అవుతుందో కూడా మనకు అర్థమైంది. బలలో పాల్గొంటే ఆషామాషికి కాదు. 7వ మాట చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతున్న మాట. చాలు అమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే మొదటి స్వరం పలుకుతున్న ప్రభుని చూస్తున్నాం. సో ఈ మొదటి స్వరం పలుకుతున్న ప్రభు అంటే ఆయన మొదటి స్వరం పలికిన విధానం చూడగా ఆయన ఇంకా సజీవుడై ఉన్నాడని అర్థం. ఎలా ఉన్నాడండి? ఇదిగో మృతున్నైతుని కానీ యుగయుగములు, అది గుర్తుపెట్టుకోండి. ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఇంకా సజీవుడిగా ఉండి మనల్ని చూస్తున్నాడు. ఆయన చచ్చిపోయాడు అనుకోవడం కాదు. వాళ్ళు ఎక్కడ వెతికారు? మృతుల్లో వెతికారు. ఏమంటే మీరు ఇంకా మృతులు ఎందుకు ఎత్తున్నారు? ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీకంటే ముంగా గలిలయకి వెళ్తున్నాడు అన్నారు. అంటే ఆయన సజీవుడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. బలలో పాల్గొనాలంటే ఆయన ఎలా ఉన్నాడండి? మృతున్నైతుని కానీ యుగయుగములు. ఇప్పుడు నీవు నేను ఎలా ఉండాలా? భౌతికమైన విషయాల్లో మృతమైన వారికి ఉండాలా? ఆత్మీయ విషయంలో అలా ఉంటేనే బలలో పాల్గొనాలి. ఆయన అన్నీ చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను మృతుడైతుని కానీ యుగయుగంలో సజీవుడు అంటున్నాడు. అంటే ఆయన మృతుడని తెలుసు, సజీవుడిగా ఉన్నాడని చెబుతున్నాడు. అంటే అర్థమేంటి? మనం ఆయన మరణంలో పాలు పంపులు పొందున్నాం. మనలో ఏముండాలండి? జీవం, సజీవులుగా ఉండాలి, జీవం కలిగి ఉండాలి. మనం బలలో పాల్గొనేటప్పుడు జీవం లేకపోతే నష్టపోతాం. ఈరోజు లేట్ అయింది, క్షమించండి. ఏమవుతుందండి? మరణంలో పాలు పొందిన మనం జీవం కలిగిన సజీవులుగా కూడా ఉండాలి. ఇంకా అదే మరణాన్ని మన జీవితంలో కొనసాగిస్తూ వస్తుంటే మరణం తెచ్చుకుంటాం. ఆత్మీయ మరణం ఇది. ఏదండి? ఆత్మీయ మరణం. ప్రియులారా, ఆయన యుగయుగాలు సజీవుడిగా ఉన్నాడు. ఆయన ప్రణాళిక మొదటి స్వరం పలుకుతున్న ప్రభు ఎందుకు పలుకుతున్నాడంటే యుగయుగాలు మనల్ని సజీవుడికి ఉంచడానికి. మృతుడే కానీ సజీవుడై ఉన్నాడు. మనం మృతమైన జీవితంలో ఆయన మరణంలో పాలు పొందాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలండి? సజీవులుగా ఉండాలి. సజీవులుగా ఉండామా? మన జీవితాన్ని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం సజీవమైన జీవితం మనకుందా? ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చిన మనం ఎలా ఉండాం? ఇప్పుడు ఆయన శరీరం దగ్గరికి వచ్చిన మనం ఎలా ఉండాం? సజీవులుగా ఉన్నామా? మృతమైన మనలో ఉండయా? ప్రియులారా, ఆయన శరీరం దగ్గరికి వస్తున్న నీవు నేను మృతమైన ఇంకా మనలో ఉంటే సజీవులుగా లేకపోతే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. 7 విషయాలు. మొట్టమొదటిగా మొదటి స్వరం పలికిన ప్రభు చేయబోతున్నవి. ఏం చేయబోతున్నాడు? ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. అంటే ఆయన ఎంతగా భద్రంగా మనల్ని కాపాడుతున్నాడో అంతగా బాధ్యత తీసుకుని తప్పు చేస్తే శిక్షించబోతున్నాడు. 2, ఆయన నోటి నుండి 2 అంచుల వాడిగా ఖడ్గం వస్తుంది. అంటే అది విశ్వాసులకి అవిశ్వాసులకి శిక్షను తీసుకురాబోతుంది సరిగా లేకపోతే. 3, ఆయన సూర్యుని వలె ఆయన ముఖం ఉంది, అనగా అంధకారాన్ని పారదోలి రహస్యాన్ని బయట పెడుతున్నాడు, ఏది దాచకుండా. 4, చెప్పండి. సూర్యుడు అనగా వేడి అంటే పాపాన్ని దగ్ధం చేసి పరిశుద్ధత, నీతిమంతులకేమో వైద్యము, దుష్టులకి దహనముతో కూడినది. ఇలా చేయబోతున్నాడు దుష్టుల దహనం. తర్వాత 5వది ఏంటంటే మరణం యొక్క తలపు చెవులు ఆయన స్వాధీనం ఉన్నాయి. 6, పాతాళం యొక్క తలపు చెవులు ఆయన స్వాధీనం ఉన్నాయి. 7, ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నాడు, ఆయన మృతుడిగా లేడు. ప్రియులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనం మృతమైన జీవితం మనకుందా? అదే సరిదిద్దుకోండి. బల దగ్గరికి వస్తున్నాం, ఆయన సజీవుడు, మనం ఎలా ఉన్నాం? శరీరం పాల్గొంటామంటే ఆ శరీరం సజీవమైనది, ఆ రక్తంలో పాల్గొంటాం, ఆ రక్తం సజీవమైనది. మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభా నేను ఇలా ఉంటానని సరిదిద్దుకుంటే ధన్యులం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ఎవరు అటు ఇటు చూడొద్దు. పిల్లలు తలలో వంచండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ప్రభా, మీరు నమ్మదగిన దేవుడివి, మార్పు చెందని దేవుడివి. ప్రభా, మొదటి స్వరం పలికిన ప్రభువా, నువ్వు చేయబోతున్నది చూస్తున్నావు. నువ్వు ఎలాంటి వాడివో చూసావు. ఇప్పుడు ఈ సమయంలో నువ్వేం చేయబోతున్నావు చూస్తున్నావు. ఆ శిక్ష, ఆ తీర్పు
ఆ పాతాళానికి వెళ్ళే జీవితం, ఆ మరణపు తాళపు చెవి నీ దగ్గర ఉండే ప్రభా, మేము దేన్ని తట్టుకోలేము. బలహీనతలు క్షమించండి, సరిచేయండి. నేటి నుండి అయినా దైవ భయం కలిగి, భయభక్తులు లేకయే వారి జీవితం జీవించారు కాబట్టి వారికి శిక్ష విధిస్తున్నారు. నీ శరీరం అంటే భయం, సరిదిద్దుకోవాలి. ఇది దేవుని శరీరం, సమకూర్చుకోవాలి, పాపాలను ఒప్పుకోవాలి, సమాధానంతో కూడిన జీవితం ఉండాలని మాకు భయం లేకపోతే ఇది శిక్ష కొరకే తప్పక మేలు కొరకు ఉండదు. కాబట్టి మేము మేలుకరమైన రీతిలో, ఆశీర్వాదకరమైన రీతిలో మీ శరీరంలో పాల్గొనే కొరకై సిద్ధపరచండి. బలహీనమే క్షమించండి ప్రభువా. నాలో మాలో రాబోతున్న తీర్పు నుండి మీరు ఇంకా సజీవుడివి, ఇదిగో మృతుడైతుడు కానీ యుగంలో సజీవుడై ఉన్నాను అన్నావు. నువ్వు నిజమే సజీవుడు ప్రభువా. యేసయ్యా, మేము బల దగ్గరికి వస్తున్న నాలో మాలో సజీవమైన జీవితం లేదు, బ్రతికున్నటువంటి జీవితం లేదు ప్రభువా. ఎక్కడైతే నేను మృతుడైతేనో, మృతమైన జీవితం నాలో ఏదైతే వచ్చి ఉందో దాన్ని ఈరోజు మీ బల్ల దగ్గరికి వచ్చి తీసివేసుకుంటున్నా. మీ రక్తం ధర కడగండి. మీరు పొందిన దెబ్బల చేత నా స్వస్థత, నా జీవితాన్ని సరిదిద్దండి. లేకపోతే పాతాళానికి నేను వెళ్ళాలి ప్రభా. ఓరోజు శిక్ష ఉంది, అది రాకమునిపే నీతిమంతులకి వేడి ఆ సూర్యుడు వైద్యంలాగా ఉంటాడు ప్రభు. ఈరోజు నాకు వైద్యంలాగా మీరు మారండి. దుష్టుని దహించేటటువంటి అగ్నిలో కాకుండా నన్ను స్వస్థపరిచే వైద్యుడిలా మీరు ఈరోజు మారి నా జీవితం ఏ బలహీనత ఉండే వాటి నుండి నాకు స్వస్థత ఇమ్మని ప్రభు యేసుక్రీస్తునామని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అట్లా మౌనంగా ఉందాం, ఎవరు అటు ఇటు చూడొద్దు. బలలో పాల్గొంటున్నప్పుడు ప్రభు ప్రియ సోదర సోదరి మనతో మాట్లాడుతున్నప్పుడు ఏవి దహించి వేసుకోవాలో దహించుకుని, ఏవి నష్టపరచుకోవాలో నష్టపరచుకుని, ఏవి ప్రభు వద్దన్నాడు వాటిని విడిచిపెట్టి, ఏవైతే సమాధానంతో కూడి ఉండేవో ఆ జీవితాన్ని మనం కలిగి ఉండటం కొరకై మనసులో ప్రార్థన చేసుకున్నాం. అటు ఇటు ఎవరు చూడొద్దు. విలువైన సమయం అటు ఇటు చూసేమో నష్టపోతాం. మౌనంగా ప్రార్థనలో ఉందాం. ప్రభు శరీరం మీ దగ్గరకు వచ్చేంతవరకు కూడా ప్రార్థనలో ఏకీభవించాలి.